శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ప్రళయం రాబోతుంది. జరిగేది ఇది. వాస్తవాన్ని గ్రహించడానికి చాలా ఓర్పు ఉండాలండి. ఒకసారి మీకోసం 10 నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రోజున వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాము. జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారం కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు పౌరుషం, కోపం, ఓర్పు అన్ని రకాల సద్గుణాలతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందికర గుణాలు కూడా ఉన్నాయి. కానీ ఎంతో మంచివారు. కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అదే చేస్తారు. ఈ లక్షణం కారణంగానే కొన్నిసార్లు ఇబ్బందులను కోరి కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి స్థిరమైన ఆలోచన ఉండదు. వీరి ఆలోచనలు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి, ఎదుటి వారి యొక్క మాటలను బట్టి త్వరగా మార్చేస్తూ ఉంటారు. ఇది తగిన పద్ధతి అస్సలు కాదు. కానీ ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే కొత్త ఆలోచనలు కూడా వీరికి ఎప్పుడూ పుట్టుకొస్తుంటాయి. కాస్త తొందరపాటుతనంతో అయినా కొన్ని సాగించగలుగుతారు. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా పురుష అహంకారం ఉంటుంది. శక్తివంతులము అనేటటువంటి ఒక గుణం ఉంటుంది. ఈ రాశి వారికి పట్టుదలం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కార్య సాధన లక్షణం ఉంటుంది. కొంచెం మొండితనం, కొంచెం మూర్ఖత్వం, వీరి మాటే నగ్గించుకోవాలనే తపన. ఎన్నిసార్లు అయినా ఇదే తత్వంతో పైకి రావాలి, పైకి ఎదగాలి, నేనే పైకి రావాలి అనేటటువంటి తపన ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణం జాతక రీత్యా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా అంతే అత్యధికంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని ఒక మూలన కూర్చుని బాధపడే తత్వం అస్సలు ఉండదు. అధికంగా శ్రమిస్తారు, అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు. మంచి స్థితికి చేరుకునే అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. బాల్యంలో కష్టాలు అనుభవించారు. యవనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎన్నో వచ్చాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రవాహం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది. వీరి శక్తికి మించి కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదుటి వారు చూసేవారు కూడా ఎక్కువ ఉంటారు. వీరు బెదురుతున్నారంటే వీరిని చూసి ఎక్కువ మంది భయపెడుతూ ఉంటారు. ఎదుగుతున్నారంటే కిందకి లాగేసేవారుంటారు. ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే వీరిని చూసి వారు అస్సలు తట్టుకోలేరు. వీరి వద్ద నుంచి ఎలాగైనా డబ్బు ఆశించే తత్వం కూడా ఉంటుంది. వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో వీరిపైన కుట్రలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశం ఉంటుంది. సాహస క్రీడ పట్ల ఈ రాశి వారికి ఎక్కువగా మక్కువ ఉంటుంది. భూమి, వ్యయం, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు, క్రీడలు, సాంకేతికం ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. ఇక ముఖ్యంగా మనం అంశంలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూర బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే మానసిక క్షోభకు గురి చేసిన స్థితిగతులు చూశారు. కొన్ని పరిస్థితుల ప్రవాహం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. వారి మూలకంగా కూడా మీకు చెడ్డ పేరు వచ్చింది.
వారి మూలకంగా చేయని తప్పులకు నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతున్నారు, మీ ముందు బాగానే మాట్లాడుతున్నారు, కానీ మీ వెనకాలే చాలా రాంగ్గా చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది. ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు 3వ కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పంటూ ఆ విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణం పరమశివుడు వారిని ఇలా శిక్షించబోతున్నాడు. వారి జీవితంలో వారికి ఒక చక్కటి గుణపాఠమైతే నేర్పించబోతున్నాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం మీపై ఉందంటూ జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. పరమశివుని యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా పరమశివుడు వారిని పరీక్షించదలుచుకున్నాడు. అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో గుర్తించి ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితమైతే అతి త్వరలోనే చూడబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక అంశంలో మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తాగి ప్రమాదకరమైన సూచనగా ముందుకు వెళ్ళొద్దు. కాబట్టి ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయొద్దు. ఉదయం సమయంలో కూడా చేయొద్దు. అలాగే ఏదైనా ఆలోచనలు ఉంటూ మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించొద్దు. డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశమే. ఈరోజు మీకు ఇదే చిక్కు వస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం సమస్యలు, ప్రమాదాలు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లవుతుంది. మీకు నష్టం, ఎదుటి వారికి నష్టం. అది మీకు నష్టంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకు ఆ పరమశివుడు పరీక్షను కలగచేయబోతున్నాడు. మీ జీవితంలో వారు ఇక ఎటువంటి అవమానాలు సృష్టించలేరు. ఎందుకంటే మీకు ఎలా అవమానం సృష్టించారో ఆ అవమానాలు వారు కూడా ఇప్పుడు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితాలను చూస్తారు. వారి జీవితంలో కఠినతర ఫలితాలు చూస్తారు. వారి జీవితంలో ప్రళయం వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బంది పాలు అవ్వకమానరు. అవమానపరిచిన వారికి ఈ సమయంలో అవమానం ఎదురు కాబోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో నష్టపడతారు. మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు కూడా ఎదుర్కొనే విధంగా పరమశివుని ఆగ్రహం వారిపైన ఉంటుంది. అలా అని మీరు బాధపడవద్దు. వారికి ఏం జరుగుతుందో పోతే పోని అన్నట్లుగా కంగారు పడే తత్వం మీది. కానీ ఈ రాశి జాతకులు ఒక విషయం తెలుసుకోండి. ఈ రోజున మీ విషయంలో జరిగింది రేపటి రోజున ఇంకొక విషయంలో జరుగుతుంది. ఆ యొక్క పాపం వారే మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే భగవంతుడు తగిన గుణపాఠం వారికి నేర్పించబోతున్నాడు. దూర ప్రయాణాలు చేసేవారు ఈ రోజున, దగ్గర ప్రయాణాలు చేసేవారు అయినా డ్రైవింగ్ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండండి. ఏ ఆలోచనలతో ఉండొద్దు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయొద్దు. రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. ముందుగానే ఈ సూచనను హెచ్చరికగా భావించండి. మరిన్ని అనుకూల ఫలితాలు పొందుకోవడానికి వీరి జీవితంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించుకోండి. అలాగే కుజగ్రహానికి పూజలు చేసుకోండి. ఈ రాశివారు శని భగవానుని ఆరాధించడం, రోజు కూడా ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్ర జపాన్ని పారాయణం చేయడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండడం తద్వారా అపారమైన పుణ్య ఫలం కలుగుతుంది. శని భగవానుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ జీవితంలో అద్భుత ఫలితాలు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీ జీవితంలో త్వరలోనే సక్సెస్ అయితే చూస్తారు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని వడిసి పట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే వీరి జీవితంలో 2 వ్యక్తులు రాబోతున్నారు. వారి యొక్క రాకతో మీ జీవితం ఇలాగే మారబోతుంది. వీళ్ళు మంచి కోసం వస్తున్నారా లేదా ఏదైనా ప్రాబ్లం చేయడానికి వస్తున్నారా అని ఇప్పటికే సందేహం కలగొచ్చు. మీ జీవితంలో ఈ రోజున పెద్ద మార్పు అనేది ఉండబోతోంది. మీరు ఎప్పుడూ అనుకుంటారు భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడని. ఎప్పుడు చూసినా నాకు ఏదో ఒక ప్రాబ్లం మా వెనుకల్లా తిరుగుతూ ఉంటుంది.
ఒకటి తీరిందో లేదో ఇంకొకటి వస్తుంటుంది. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు సహజం కదండి. కొన్ని మంచికి దారి తీస్తే ఇంకొన్ని చెడుకి దారి తీస్తాయి. అది ఎంత చెడుకి దారి తీస్తుందంటే కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇరుక్కుపోతుంటాం. దాని ద్వారా దాని ప్రభావం జీవితంలో చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతంగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ జీవితంలోకి రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తారు. వాళ్ళ రాకతో మీ జీవితం అంతే మంచిగా మారుతుంది. దీంతో పాటుగా శత్రువుకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది. శత్రువులు ఎక్కువ అవుతారు. ఇద్దరు మనుషుల రాక మీ జీవితంలో ప్రతి ఒక్క చోట, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మంచి కలుగుతుంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి? మీ జీవితంలో వాళ్ళు వచ్చాక వాళ్ళని ఎలా గుర్తించగలరు అనేది కూడా తెలుసుకుందాం. మీకు ఎవరైనా ఏ అనే అక్షరంతో, ఎస్ అనే ఈ 2 అక్షరాలతో ఎవరైనా బంధువులున్నా, నూతన పరిచయం అవుతున్నా కూడా మీరు వారితో కొంచెం దగ్గరగా ఉండండి. వారితో మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు కొత్త పరిచయం జరుగుతుంది. కీడు పోయి మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి దగ్గరగా ఉండండి. ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానం ఆచరించి శివాలయానికి వెళ్లడము, ఇంట్లోనే శివయ్య నామజపం చేసుకోవడం, ఆవు నేతితో పరమశివుని ఫోటో ముంగిట ఆవు నేతి దీపాన్ని వెలిగించండి. ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా అన్ని గ్రహాల అనుకూలత సంభవిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.